ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు డ్రైవర్లు ప్యాసింజర్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారా? మద్యం మత్తులో బస్సులు నడుపుతూ ప్రజలను బలి తీసుకుంటున్నారా? డ్రైవర్ కండిషన్ పై నిఘా పెట్టాల్సిన ట్రావెల్స్ యాజమాన్యాలు గాలికి వదిలేశాయా? చిత్తుగా తాగి మత్తులో రహదారులపై డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా నార్సింగి ORR పై బస్సు ప్రమాదం ఘటనతో ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో వాహనాలు నడిపే డ్రైవర్లు రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. మద్యం మత్తులో వెహికల్స్ ని నడపొద్దని హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత డ్రైవర్లపై ఉందని గుర్తు చేస్తున్నారు. డ్రైవర్లపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించగా మిగతా 17 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ ఫుల్ గా మద్యం సేవించి డ్రైవ్ చేసిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయగా 187 రీడింగ్ వచ్చినట్లు చెప్పారు పోలీసులు. జరిగిన బస్సు ప్రమాదము అనేది బాధాకరము. మార్నింగ్ స్టార్ అనే ప్రైవేట్ బస్సు స్లీపర్ బస్సు ఉప్పాలగూడ టోల్ గేట్ పాస్ కావటము, పాస్ అయిన తర్వాత డీప్ కరువు దగ్గర అది కొంచెం స్పీడ్గా వెళ్ళేసేసి వీడు తాగి ఉన్నాడు. తర్వాత ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత మేము అన్ని చెక్ చేస్తే DD 187 వచ్చింది. తాగటం వల్ల వాడు కంట్రోల్ తప్పేసేసి స్పీడ్గా వెళ్ళి మీడియం కొట్టుకొని అవతల రోడ్ సైడ్ పడటము, ఒక లేడీ మమత అనే 33 ఇయర్స్ చనిపోవటము, ఇది చాలా బాధాకరము. ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకూడదు. జరగకుండా మేము కూడా మ్యాక్సిమం అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాము. DD కేసులు బుక్ చేయటం, మెగా DDs ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. మా సిపి గారు అయినా జాయింట్ సిపి గారు కూడా స్పెషల్గా దాని మీద చేసేసి DD కేసులని దాని మీద బాగా చేస్తున్నాము. 22nd నైట్ కూడా ఆల్ ఓవర్ ద డివిజన్ నైట్ మొత్తం డివిజన్లో మాదాపూర్ డివిజన్లో 189 కేసెస్ బుక్ చేయడం జరిగింది. అందులో 98 కేసెస్ 4 వీలర్స్ హెవీ వెహికల్స్ రెండింటి మీద కూడా చేసినాము. సిటీలో రెగ్యులర్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. సిటీలోనే కాదు శివార్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద కూడా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో మాదాపూర్ జోన్లో పెద్ద ఎత్తున 2 వీలర్ 4 వీలర్ హెవీ వెహికల్స్ ని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్నామని తెలిపారు అధికారులు. ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీసీ డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇట్లాంటి ఇన్సిడెంట్లను చూసేసి మేము ఈ బస్సుల వాళ్ళందరినీ ఒకసారి పిలిపించేసేసి ఇప్పటి నుండి ఎవ్రీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మేము అవేర్నెస్ తీసుకొచ్చేస్తాం. ఇంకోసారి అలా చేసినట్టంటే వాటి బస్సులని ఆర్టీ వాళ్ళకు చెప్పేసేసి మొత్తం చేసేస్తాం. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలతో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు పోలీసు అధికారులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.